హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు నార్మల్గా యూజ్ చేస్తున్నా లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు అయినా సరే మీ మొబైల్ చాలా హీట్ అవుతున్నట్టయితే ఈ రోజు మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం నార్మల్గా మొబైల్ని యూజ్ చేసినా సరే అది ఓవర్ హీట్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా హీట్ అయినప్పుడు మన మొబైల్లో ఏదైనా మనం యాక్టివిటీ చేస్తున్నట్టయితే అది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ వెళ్ళాలన్నా, ఏదైనా బ్రౌజ్ చేయాలన్నా, ఏదైనా వీడియో చేయాలన్నా సరే మన మొబైల్ అనేది హ్యాంగ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీ మొబైల్ ఓవర్ హీట్ అవ్వకుండా అలాగే హ్యాంగ్ అవ్వకుండా మీ మొబైల్లో చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ అయితే ఈ వీడియో నేను మీకు చెప్తాను. ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మన మొబైల్లోనే బై డిఫాల్ట్ లో ఉన్న సెట్టింగ్స్ ని మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫైనల్ గా ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది. సింపుల్ సెట్టింగ్స్ ని విధంగా ఓపెన్ చేయండి. ఇప్పుడు నా మొబైల్లో నేమ్స్ వేరే విధంగా ఉండొచ్చు, మీ మొబైల్ వేరే కంపెనీ అయినట్టయితే దానిలో నేమ్స్ వేరే విధంగా ఉండొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓవరాల్ గా సెట్టింగ్స్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్లో సేమ్ గానే ఉంటాయి. మీరు కొంచెం చూసినట్టయితే వేరే నేమ్ తోటి కొంచెం చేంజ్మెంట్ తోటి మనకు వెనక ముందు దొరికే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సింపుల్ గా సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాటరీ సెట్టింగ్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని ఉంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు పైన చూసినట్టయితే బ్యాటరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులోనే మనకి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, పవర్ సేవింగ్ అని చెప్పేసి. సింపుల్ మీరు దీన్ని ఇక్కడ నుంచి ఆన్ చేసి బ్యాక్ వెళ్ళిపోకూడదు. ఇక్కడ సింపుల్ పవర్ సేవింగ్ అని ఉంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ అడిషనల్ గా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు దీన్ని ఆన్ చేసినట్టయితే పవర్ సేవింగ్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు మనం పవర్ సేవింగ్ ఆన్ చేయడం లేదు. ఇక్కడ మనం లిమిట్ CPU స్పీడ్ 70% అని ఉంది కదా, దాన్ని ఆన్ చేయాలన్నమాట. సో దాని విధంగా మీరు ఆన్ చేసినట్టయితే మీ CPU ఉంటుంది కదా, అంటే ప్రాసెసర్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ విధంగా వెనుకుంటుంది కదా, దాన్ని ఇప్పుడు మనం లిమిట్ లో పెట్టామన్నమాట. లిమిట్ లో పెట్టినట్టయితే వర్క్ కొంచెం తక్కువగా చేస్తుంది, కాకపోతే మన మొబైల్ అనేది హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నార్మల్ గా మొబైల్ వచ్చేసి హీట్ అయ్యేది మొత్తం ప్రాసెసర్ తోటే జరుగుతుంది అనమాట. సో అందుకే దాన్ని ఇక్కడ నుంచి మనం కంట్రోల్ అయితే పెట్టేసాం. అలాగే కింద మీరు సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే డిక్రీస్ బ్రైట్నెస్ బై 10% అని ఉంది, దాన్ని కూడా ఈ విధంగా ఆన్ చేయండి. ఆన్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ యొక్క బ్రైట్నెస్ ని మీరు 10% పెట్టినా సరే అది ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా ఒక 10% అనేది మీ మొబైల్ యొక్క బ్రైట్నెస్ ని మీరు ఈ విధంగా 100% పెట్టినా సరే అది ఆటోమేటిక్ గా ఈ విధంగా 10% అనేది మనకు తగ్గి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ యాక్టివేట్ అవుతలేదు, కొద్దిసేపటి తర్వాత అది ఆన్ అయిపోతుంది. ఎవ్రీ టైం మనం ఫుల్ పెట్టినా సరే ఆటోమేటిక్ గా 10% డిక్రీజ్ అయ్యి మనకు షో చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా మన మొబైల్ యొక్క పవర్ సేవింగ్ అనేది మనం కాపాడుకోవచ్చు. బ్యాటరీ అనేది ఇక్కడ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి మొబైల్ కూడా ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో వచ్చేసి 2 సెట్టింగ్స్ కంపల్సరీగా మీరు చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్ లో ఉంటుంది అనమాట. ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళ మొబైల్లో ఉన్న సెట్టింగ్సే కాకుండా కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ ని డెవలపర్ ఆప్షన్స్ లో అయితే ఇస్తారనమాట. మనకి ఎప్పుడైనా సరే సెట్టింగ్స్ సరిపోకపోతే మనం డెవలపర్ ఆప్షన్స్ ని యాక్టివేట్ చేసుకొని అందులో నుంచి కూడా మనం కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఆ డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. దానికోసం ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్ విధంగా కింద ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో పైన ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే ఆ అబౌట్ ఫోన్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో మీరు చూసినట్టయితే నాకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. కొన్ని మొబైల్లో డైరెక్ట్ గా మనకి విధంగా బిల్డ్ నెంబర్ కానీ లేకపోతే MIUI వర్షన్ కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఏది వచ్చినా సరే సింపుల్ గా ఇందులోకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లోకి వచ్చేయండి. బిల్డ్ నెంబర్ పైన 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. మీకు ఒకవేళ ఈ ఆప్షన్ దొరకకపోతే డైరెక్ట్ సెట్టింగ్స్ లో సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి బిల్డ్ నెంబర్ అని మీరు సర్చ్ చేసినా లేకపోతే MIUI వర్షన్ అని చెప్పి సర్చ్ చేసినా సరే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క నేమ్ తోటి ఉంటుంది అనమాట. సింపుల్ దాని పైన మీరు విధంగా 7 టైమ్స్ ట్యాప్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు డెవలపర్ ఆప్షన్స్ అనేవి మన మొబైల్లో యాక్టివేట్ అయిపోతాయి. నా మొబైల్లో ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేవి డైరెక్ట్ గా సెట్టింగ్స్ ని ఓపెన్ చేయగానే కింద చూపిస్తుంది. కొన్ని మొబైల్స్ లో అసెసిబిలిటీలో యాక్టివేట్ అవుతుంది, కొన్ని మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ లో అయితే యాక్టివేట్ అవుతుంది. అది కూడా మీకు దొరకకపోతే ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు వెతికినట్టయితే దొరుకుతుంది అనమాట. సో ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత సింపుల్ దాన్ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్స్ కోసం మనం విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. యానిమేషన్ స్కేల్ బేసిక్ గా 3 స్కేల్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు సమ్మర్ అయిపోయేంత వరకు లేకపోతే మీ మొబైల్ బాగా హీట్ అవుతున్నట్టయితే దాన్ని ఆఫ్ చేసి పెట్టండి. ఆ స్కేల్స్ అనేవి మనకు ఆఫ్ లో ఉంటాయి కాబట్టి మన మొబైల్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి 3 స్కేల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ప్రజెంట్ నేను వీటిని అయితే విధంగా ఆఫ్ చేసి పెడుతున్నాను. ఈ విధంగా ఆఫ్ చేసినట్టయితే మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్ అవుతుంది. అలాగే మన మొబైల్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అనవసరమైన యానిమేషన్స్ ఏవి మన మొబైల్లో రాకుండా మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అదే ఓపెన్ అయ్యి మనకి ఏది కావాలో అది మాత్రమే షో అవుతుంది. సో ఇక్కడ నుంచి వీటిని కంపల్సరీగా ఈ 3 స్కేల్స్ ని ఆఫ్ చేసి పెట్టండి. తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి కూడా మనకు ఇదే డెవలపర్ ఆప్షన్స్ లో ఉంటుందన్నమాట. మీరు పైనుంచి వచ్చినట్టయితే దగ్గరలో ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ సర్వీస్ అని చెప్పేసి ఉంది. రన్నింగ్ సర్వీస్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మన మొబైల్లో ఏ సర్వీస్ రన్ అవుతుంది అంటే ఇక్కడ నేను రీసెంట్ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇవే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో కూడా కొన్ని ఆప్షన్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే షార్ట్ కట్ కోసం ఇక్కడ ఒక ఆప్షన్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతుంది
అవుతుంది. సో ఇటువంటి కొన్ని సర్వీసెస్ అనేవి మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు ఒకేసారి రన్ అయ్యేసరికి మన మొబైల్ కూడా హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇటువంటి వాటిని కూడా మనం అవసరం లేకపోతే స్టాప్ చేసి పెట్టాలి. సో దానికోసం ఇక్కడ సింపుల్ రన్నింగ్ సర్వీసెస్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు మీ మొబైల్లో ఇన్ని సర్వీస్ అయితే రన్ అవుతున్నాయి. మీ ర్యామ్ పైన ఇంత ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైతే మీకు అవసరం లేదు, దేన్ని అయితే మీరు ఎక్కువగా యూజ్ చేయరో దాన్ని ఆఫ్ చేసి పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇంత ఇక్కడ సైడ్ నుంచి ఆప్షన్ చూపించాను కదా, ఇది నాకు ఎక్కువగా అవసరం లేదు, నేను దీన్ని యూజ్ చేయను, ఎప్పుడో సెట్ చేసి పెట్టుకున్నాను, కానీ అదే విధంగా ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు నేను ఆపేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా ఎడ్జ్ ప్యానల్ ఈ విధంగా దాని పైన ప్రెస్ చేస్తాను. సింపుల్ ఇక్కడ స్టాప్ పైన ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయగానే అంతే, అది ఆగిపోతుంది అనమాట. నేను ఇక్కడ నుంచి విధంగా సైడ్ చేసినా సరే అది వర్క్ అవ్వదు. సో ఈ విధంగా మీకు తెలియకుండా మీ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని నడుస్తున్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ఏదైతే అవసరం లేదు అనిపిస్తుందో దాన్ని ఆఫ్ చేసి పెట్టండి. దీనివల్ల మన మొబైల్ పైన చాలా బర్డెన్ అయితే తగ్గుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 4th సెట్టింగ్. 5th సెట్టింగ్ వచ్చేసి నార్మల్గా మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ ని క్లోజ్ చేసి నార్మల్ సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇందులో మనకు లొకేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో ఈ లొకేషన్ ఆప్షన్ కనుక డైరెక్ట్ గా దొరకకపోతే మనం నోటిఫికేషన్ ప్యానల్ విధంగా కింది కన్నా సరే ఇక్కడ లొకేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లొకేషన్ ఆప్షన్ అయితే ఉంది. సింపుల్ దాని పైన లాంగ్ ప్రెస్ ఇవ్వండి. లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే లొకేషన్ కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ప్రజెంట్ లొకేషన్ ఆన్ చేసింది, నేను దీన్ని ఆఫ్ చేస్తాను. లొకేషన్ ఆన్ చేసినప్పుడు కూడా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. సో పవర్ సేవింగ్ కూడా మనకు తక్కువగా అవుతుంది. దీనివల్ల కూడా మన మొబైల్ అనేది ఓవర్ హీట్ అవుతూ హ్యాంగింగ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే దీన్ని ఆఫ్ చేసి పెట్టండి. ఇదే లొకేషన్ లో మనకు తెలియకుండా ఇంకా 2 సెట్టింగ్స్ ఆన్ చేసి ఉంటాయి. వాటి వల్ల మన మొబైల్ చాలా హ్యాంగ్ అవుతుంది, ఓవర్ హీట్ అవుతుంది. ఆ సెట్టింగ్స్ ఏంటి అంటే ఇక్కడ సింపుల్ గా యాప్ పర్మిషన్స్ అని ఉంది, లొకేషన్ సర్వీస్ అని ఉంది. ఇక్కడ కింది లొకేషన్ సర్వీస్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. వైఫై స్కానింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది, బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇవి రెండు మనకు ఈ విధంగా ఆన్ లో ఉంటాయి అనమాట. సో మీకు తెలియక వాటిని అదే విధంగా వదిలేస్తారు. ఈ విధంగా ఆన్ లో ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ ని తీసుకొని మీరు మూవ్ అవుతున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బయటకి వెళ్ళినట్టయితే మీ దగ్గరలో ఉన్న వైఫైస్ ని స్కాన్ చేస్తూ ఉంటుంది అనమాట మీ మొబైల్. అంటే మన మొబైల్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి దానివల్ల మన మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది. అలాగే సేమ్ బ్లూటూత్ కూడా, బ్లూటూత్ కనుక మీరు ఈ విధంగా దీన్ని ఆన్ చేసి పెట్టినట్టయితే మీ నియరెస్ట్ బ్లూటూత్ ఏమేమి ఉన్నాయో మీరు ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 2 యాక్టివిటీస్ మన మొబైల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల మన మొబైల్ అనేది ఎంతో కొంత వర్క్ లో ఉంటుంది కాబట్టి మన మొబైల్ అయితే హీట్ అవుతూ ఉంటుంది. అలాగే హ్యాంగింగ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు 2 అవసరం లేదు. మనకి ఎప్పుడైతే వైఫై కావాలో అప్పుడే ఆన్ చేసుకుందాం, అప్పుడే మనం సెర్చ్ చేసుకుందాం అనుకుంటే వీటిని ఆఫ్ చేసి పెట్టండి. మీరు సింపుల్ పైన నుంచి వైఫైని ఆన్ చేసి మీ నియరెస్ట్ వైఫై కానీ నియరెస్ట్ బ్లూటూత్ని కానీ అక్కడ నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటిని కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టండి. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇప్పుడు 5 సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ 5 సెట్టింగ్స్ ఒకసారి మీ మొబైల్లో చేసుకొని ట్రై చేయండి. మీ మొబైల్ ఇకపై నుంచి ఎంతో కొంత ఓవర్ హీట్ అవ్వడం మాత్రం తగ్గిపోతుంది. అలాగే హ్యాంగింగ్ ప్రాబ్లం నుంచి కూడా మీరు ఫ్రీ అయిపోతారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది మీరు చూడొచ్చు. ఈ విధంగా అయితే మనం అక్కడ యానిమేషన్ స్కేల్స్ని ఆఫ్ చేసి పెట్టాం కాబట్టి ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నా లేకపోతే ఓవర్ హీట్ అవుతున్నా సరే ఈ 5 సెట్టింగ్స్ ని చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ లో ఏ సెట్టింగ్ మీకు ఇంతకుముందే తెలుసు, ఏ సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ 5 సెట్టింగ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.